మామూలుగా ఇప్పుడు కొత్త తరహా సంపాదన మీద దృష్టి సారిస్తారు. ఈ మధ్యన చాలామంది ఆయిల్ ఫామ్ వైపుకి దృష్టి సారించారు. ఈవెన్ మామిడి చెట్లు కొట్టేసి మరి ఆయిల్ ఫామ్. ఎందుకని? ఎక్కువ ఆదాయం వస్తుంది, తక్కువ శ్రమ ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుంది తప్పించి తర్వాత ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో. అట్లాగే పంట పొలాలు మానేసి ఆక్వా వైపుకి వెళ్ళిపోయారు. ఎందుకని? పంట పొలాలకైతే పద్దాక ఈ కూలీల పని అవసరం ఉంటుంది, వీటికైతే ఒక ఫ్యామిలీలో మూడో నాలుగో దాని మీద లేదా ఒకటో రెండో ఫ్యామిలీని ఫిక్స్ చేసేస్తే పని జరిగిపోతుంది అన్నట్టు. అంటే తక్కువ కార్మిక శ్రమ, ఎక్కువ ఆదాయం దిశగానే ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు దృష్టి పెట్టాల్సిన ఒక అంశాన్ని ఈటీవీ చక్కటిది హైలైట్ చేసింది. ఎక్కడో మంచి బిజినెస్ని ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చింది. మనకి ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్చెప్పల నుంచి వస్తాయి. ఆ ఆల్చెప్పలకు సంబంధించి ఆ లోపల ఉన్నటువంటి శంఖం లాంటి దాంట్లోకి వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు అవి సాధారణంగా సముద్రాల దగ్గర ఏరుకోవడం ఇట్లా కాకుండా హర్యానాకు సంబంధించినటువంటి సలీందర్ కుమార్ ఒకళ్ళు, అట్లాగే రాజేష్ గోస్వామి 56 ఏళ్ళు 48 ఏళ్ళు ఈ ఇద్దరు కలిసి ఒరిస్సాలోని భువనేశ్వర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సిఫా ద్వారా ముత్యాల పెంపకం మీద శిక్షణ తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? తమ సొంత ఊళ్ళో ముత్యాల సాగు కోసం ట్యాంక్ని నిర్మించుకున్నారు, మంచినీళ్ళు వచ్చేటటువంటి విధంగా. ఆ ట్యాంక్ నిర్మాణానికి ఆల్చెప్పల కొనుగోలుకి కలిపి 3 లక్షలు ఖర్చు అయింది. 5,000 ఆల్చెప్పలు తీసుకొచ్చి అందులో పెట్టారు, వాటిట్లను పెంచడం ప్రారంభించారు. దాంతో ఇప్పుడు ముత్యాల వ్యాపారం ప్రారంభిస్తే 13 నెలలు తిరిగేటప్పటికి 7.5 లక్షల రూపాయల డబ్బులు వచ్చినాయి. ప్రస్తుతం సలీందర్ రాజేష్ దాదాపు 3 లక్షల ఆల్చెప్పలతో ముత్యాల వ్యాపారం విస్తరించారు. వాళ్ళ వార్షిక టర్నోవరే ₹1,00,00,000 చేరింది. ముత్యాల పెంపకానికి ఎక్కువ భూమి కూడా అవసరం లేదని చెప్తున్నారు. మన ఆక్వా వాళ్ళు కోట్లు ఖర్చు పెడుతున్నారు. శుభ్రంగా ఇదేదో ఆలోచిస్తే బాగానే ఉంటుంది. మనకు కూడా మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు తక్కువ రేటుకి ముత్యాలు వస్తాయేమో.